ఆదివారం మారికలో 105 కుటుంబాల యువకులు, మహిళలు, పిల్ల పాపలతో ఏపీ రైతు సంఘం జిల్లా నేత చల్లా జగన్ ఆధ్వర్యంలో పాత మారికలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు చేశారు. ఈ సందర్భంగా చల్లా జగన్ మాట్లాడుతూ గుజరాత్ కు చెందిన అదానీ ప్రైవేట్ కంపెనీకి గిరిజనుల భూములను అప్పగించే నిర్ణయాన్ని ఖండించారు. మారిక గ్రామాన్ని, భూములను, ఇల్లును, బడిని, గుడిని వదులుకునే ప్రసక్తే లేదని, ప్రాణమైనా ఇస్తాం కానీ గ్రామాన్ని మాత్రం వదలమని ప్రజలు అందరూ ముక్తకంఠంతో నినదించారు. అదానీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్ణయాన్ని వెనుకకు తీసుకునే వరకు ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడి చేయాలని నినదించారు. భూములను అప్పగించే నిర్ణయాన్ని వెనుకకు తీసుకోకపోతే ప్రాణాలకు తెగించి పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. మారిక రెవెన్యూ 35 సర్వే నెంబర్లు ఉంటే మొత్తం 32 సర్వే నెంబర్లలో ఉన్న భూములు, ఇల్లు, బడి, గుడితో పాటు గ్రామం చుట్టూ ఉన్న ఫారెస్ట్ భూమి, కొండలు తీసుకుని గుజరాత్ కు చెందిన అదానీ గ్రూప్ కి చెందిన హైడ్రో పవర్ ప్లాంట్ కి అప్పగిస్తామని చెప్పడం అన్యాయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అదానీ మీద ఉన్న శ్రద్ధ గిరిజనులపై లేకపోవడం అన్యాయమన్నారు. మారిక గిరిజన గ్రామాన్ని అదానీ కంపెనీకి అప్పగించే నిర్ణయం వెనుకకు తీసుకోకపోతే జిల్లాలో ఉన్న మొత్తం గిరిజనులను ఏకం చేసి పోరాటం ఉధృతం చేసి అదానీ కంపెనీ మారికలో కాలు పెట్టకుండా అడ్డుకుంటామన్నారు. ఇది పొలానికి వచ్చాడు అదానీ ప్రాజెక్ట్ మాకొద్దు, వారి గ్రామాన్ని అదానికి అప్పగించొద్దు, వారి గ్రామాన్ని అదానికి అప్పగించొద్దు, గిరిజన బ్రతుకుల్లో మట్టిపో చెయ్యొద్దు, గిరిజన బ్రతుకులు మట్టిపోలు చెయ్యొద్దు, గిరిజన బ్రతుకులు మట్టిపోలు చెయ్యొద్దు, అదానికి మా భూములు అప్పగించొద్దు, అదానికి మా భూములు అప్పగించొద్దు. గిరిజన ఐక్యత, వర్ధిల్లాలి గిరిజన ఐక్యత, వర్ధిల్లాలి గిరిజన ఐక్యత. మారిక గిరిజనులను అదానీ పాలు చెయ్యొద్దు, మారి గిరిజనులు 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 అదానీ పాలు చెయ్యొద్దు. వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత. అలాగే